ప్రపంచాన్ని మా నాన్న నాకు పరిచయం చేశాడు. ఇంత అందమైన ప్రపంచం నాది. నా ప్రపంచమే నన్ను నిర్దాక్షిణ్యంగా సమాజంలో దోషిగా నిలబెట్టింది. ఏంటి శక్తి, నీకెంత ప్లేస్ ఉన్నా చాలదా? నిద్రలో కూడా పక్క వాళ్ళని నెట్టాలన్న ఆలోచనేనా? అరే జరిగే కొద్దీ నెట్టుకొస్తున్నావు. జరగడానికి నాకు ప్లేస్ లేదు. నెట్టావంటే కింద పడతాను. ఎంతసేపు ప్లేస్ ఆక్యుపై చేసుకోవాలన్న ఆలోచనేనా? కాస్త జరిగి పడుకో. నేను నిన్నెందుకు తోస్తాను? నీ పక్కకెందుకు వస్తాను? నీకు నాకు మధ్యలో చాలా గ్యాప్ ఉంచాను. గ్యాప్ ఉంచావో లేదో గురుకలు తీసి నీకేం తెలుస్తుంది? ఇక్కడ ప్లేస్ లేక నేను చాలా టెన్షన్ పడుతున్నాను. ఏంటి శక్తి, గురుకలు పెడుతున్నావు కొత్తగా? చెయ్యి వేస్తున్నావేంటి? ఏంటి సౌమ్య, గురకలు పెడుతుందే కాకుండా కాళ్ళు వేస్తున్నావు. ఏంటి జోక్ చేస్తున్నావా? ఏంటి ఎచ్చిడి చేస్తున్నావా? ఈవిడేంటి మన మధ్యకు వచ్చి చేరింది? అసలు ఎప్పుడొచ్చింది? ఎలా మధ్యలో పడుకుంది? ఏమ్మా లే లే. నిన్నే నిన్నే నిన్నే. అయ్యో లే మిమ్మల్ని లేవండి. అయ్యో సౌమ్య, నిన్నే లేవంటుంటే. ఇప్పటికి డోస్ చాలు. నాన్నకు తెలిస్తే ఇష్యూ అవుతుంది. ఇంకా చాలే. అమ్మమ్మ లేవండి. అయ్యో సారీ 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 సారీ. మా అమ్మమ్మ ఇక్కడికి వచ్చింది ఏంటా అని షాక్ అవుతున్నారా? ఏం పట్టించుకోకండి. మా అమ్మమ్మకి నిద్రలో నడిచే అలవాటు ఉంది. అందుకే అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి పడుకున్నట్టుంది. అమ్మమ్మ 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 లే అమ్మమ్మ, నేను తరుణ్ వచ్చాను. లే 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 లే. తరుణ్ ఏంటలా? మీరేంటి నా రూమ్ లోకి వచ్చారు? అమ్మమ్మ అమ్మమ్మ, వాళ్ళు నీ రూమ్కి రాలేదు, నువ్వే వాళ్ళ రూమ్కి వచ్చేసావు. అవునా? అవునా అంట. అమ్మమ్మ, నీకు నిద్రలో నడిచే అలవాటు ఉంది కదా, ఇదిగో అలా నడుచుకుంటూ వచ్చి వీళ్ళ మధ్యలోకి వచ్చి పడిపోయావు. వీళ్ళని కింద పడేసావు తెలుసా? ఏంటంటే నిద్రలో నడిచొచ్చానా? వీళ్ళ మధ్యలో పడుకున్నానా? వీళ్ళని కింద పడేశానా? అయ్యో అయ్యో అయ్యో. అయినా కూడా వీళ్ళని నేను కింద పడేయడం ఏంట్రా? పెద్దదాన్ని నేనేం చేస్తాను? అమ్మో,
పెద్దవిడివే కానీ నీకు బలం బాగా ఉంది. నిద్రలో బలం రెట్టింపు అవుతుందంటారు, అదే మీరు చేశారు. ఆ అవునా, అలాగా నిద్రలో వచ్చి పడుకున్నానా? ఆ, నేను మిమ్మల్ని ఏం చేయలేదుగా. ఏం చేయకపోవడం ఏంటి, ఒళ్ళంతా కొల్లబొడి చేశారు. రేపు పొద్దున్నే కాపడాలు పెట్టుకునే పరిస్థితి. ఇంకా నయం, మీరు నిద్రలో కలగని మా గొంతు పిసికి మోటార్లు చేయలేదు. అబ్బా, పైనుంచి కింద పడేసరికి నడుములు కలుక్కుమన్నాయి. తరుణ్, తీసుకెళ్ళు బాబు, త్వరగా తీసుకెళ్ళు. తీసుకెళ్ళరా. నేను తీసుకెళ్తా. అమ్మమ్మ రా అమ్మమ్మ, వెళ్దాం. లేవండి. సారీ సారీ. వాళ్ళేం అనుకోరులే, మంచోళ్ళే. రా. అయ్య బాబు, ఎంత పని చేశాను. జాగ్రత్త. అయ్యో ఆ, ఆ, శక్తి సారీ. సారీ. దయచేయండి. అమ్మా. పెద్దవిడే కానీ మహా గట్టిది. అమ్మా. అమ్మా, నా నడుము. నానా, మజ్జిగ తీసుకోండి నానా. నా మీద కోపంతో తలనొప్పిని ఇంకా ఎక్కువ చేసుకోకండి. మజ్జిగ మీద, మందు మీద, ట్రీట్మెంట్ మీద, ఫుడ్ మీద కోపం చూపిస్తే నష్టపోయేది మీరే. మజ్జిగ తాగి కాస్త ఫ్రెష్ అయ్యి ఆ తలపోటు పోతుంది, మనసు కాస్త ప్రశాంతంగా ఉంటుంది. చెప్పు శారదా. ఏం చేస్తున్నావు? జ్యూస్ తాగుతున్నాను. ఇది కూల్గా జ్యూస్ తాగే టైమా? నేనిక్కడ టెన్షన్తో చచ్చిపోతున్నాను. నువ్వేమో జ్యూసులు డ్రింకులు తాగుతూ ఎంజాయ్ చేస్తున్నావా? ఆ మధు ఏమో వచ్చి ఇంట్లో కూర్చుంది. ధరణి బుర్ర కూడా తొలుస్తోంది. ఇదేమో జనని గురించి తెగ ఆలోచించేస్తోంది. అసలు ఈ పాటికే ఎప్పుడో ధరణి ధీరజ్ల పెళ్లి జరిగిపోతుంది అనుకున్నాం, కానీ ఏమీ కాలేదు. నువ్వు నిదానంగా ఉంటే ఎలా? అసలు వాళ్ళ పెళ్లి గురించి నీ ప్లాన్ ఏంటి? కాస్త చెప్పి నా టెన్షన్ రిలీవ్ చేయొచ్చు కదా. అసలు నన్నేం చేయాలనుకుంటున్నావు? చూడు శారదా, నా ప్లాన్లు నాకున్నాయి. నిదానంగా ఇంప్లిమెంట్ చేస్తాను. నువ్వేం టెన్షన్ పడకో. అర్లు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఆ క్షణం వరకు విన్నట్టు మౌనంగా తలుపుతుంది. కాని మళ్ళీ మొదలే. వాళ్ళు మనసులోకి రాగానే మళ్ళీ వాళ్ళ గురించి ఆలోచిస్తుంది. దేనికిరా? దేనికింత చిన్న విషయం గురించి ఆలోచిస్తున్నావు? వేరే దారే లేదన్నట్టు బుర్ర బద్దలు కొట్టుకుంటున్నావు. అంటే మీ వదినని డైవర్ట్ చేయడం అంత ఈజీ అంటావా? తనకి ఎలా నచ్చజెప్పాలో నాకు చేత కావట్లేదంటావా? వదిన్ని డైవర్ట్ చేయడం ఎలాగో నీకు తెలియట్లేదు అంటున్నాను. ఒక చిన్న పని చేయరా, అంతా సెట్ అయిపోతుంది. ఏం చేయమంటావు?
వదిన్ని ఎలాగోలా నీ సాయం అవసరమని హాస్పిటల్కి తీసుకొచ్చేయి. ఇంట్లో హరి బయటికి వెళ్ళిపోతాడు. ఆంటీ ఏదో పనిలో ఉంటుంది. శక్తి, సౌమ్య వదినతో మాట్లాడరు. ఒంటరిగా ఉంటే పిల్లల ఆలోచనలే మొదలో మెదులుతూ ఉంటాయిరా. అదే ధ్యాసలో ఉంటుంది. నువ్వు తనని హాస్పిటల్కి పూర్వంలా పిలిచి అప్పటి పనులు దాంతోపాటు మేనేజ్మెంట్ అప్పగించావనుకో, వదిన ఆ పనిలో పడి డైవర్ట్ అవుతుంది. వర్క్ మీద డెడికేషన్ చూపించే తత్వం కదా, బాగా ఇన్వాల్వ్ అవుతుంది. అప్పుడు పిల్లల ఆలోచనలు ప్రతి క్షణం వదిన మనసులోకి రావురా. ఏమంటావ్? ఆలోచించుడు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో వదిన్ని బిజీగా ఉంచడమే బెటర్ అని నాకు అనిపిస్తోంది. నాకు ఈ ఆలోచన ఎందుకు రాలేదురా? నువ్వు వదినలాగే పిల్లల గురించి ఆలోచిస్తున్నావు కాబట్టి. సరే, ఆలోచన ఎవరిదైతేనే ముందు ఇంప్లిమెంట్ చేసేరా. సరేరా, నీ సజెషన్ చాలా బాగుంది. ఐ విల్ డూ ఇట్. హలో బాలు, అక్క కాలేజ్కి వెళ్ళావా? రిజల్ట్స్ చూసుకున్నావా? ఏంటక్క పొజిషన్? చూసుకున్నాను రా బాలు. ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను. 92% తెలుసా? అది మీ అక్క ధరణి అంటే. ఓ వెరీ గుడ్ అక్క, కంగ్రాట్స్ అక్క. అవును, ఈ గుడ్ న్యూస్ నువ్వు నాన్నకి చెప్పావా? లేదురా, ఇప్పుడే రిటర్న్ అయ్యాను. చెప్దాం అనుకున్నాను, ఈ లోపు నువ్వు ఫోన్ చేశావు. సరే అక్క, అర్జెంట్గా నువ్వు నాన్నకి చెప్పు. ఆయన చాలా సంతోషపడతారు. నీకు మర్చిపోలేని గిఫ్ట్ కూడా ఇస్తారు తెలుసా? నాకు గిఫ్ట్లేం అవసరం లేదురా, నాన్న హ్యాపీగా ఫీల్ అయితే చాలు. సరే అక్క, మూవ్ ఆన్. ధీరజ్ ఏంటి వీడియో కాల్ చేస్తున్నాడు? మళ్ళీ చేస్తున్నాడేంటి? ఏంటి ఇన్నిసార్లు చేస్తున్నాడు? అసలు ఏంటి ధీరజ్ బాధ? ధరణి, ఒక్క నిమిషం ధరణి, ప్లీజ్ ధరణి, నువ్వు కట్ చేయకు. ప్లీజ్ ధరణి, నువ్వు కట్ చేయకు. నేనేదో సోది మాట్లాడి నీ టైం వేస్ట్ చేయను. మళ్ళీ మళ్ళీ లవ్ మ్యాటర్ కానీ మ్యారేజ్ మ్యాటర్ కానీ నీతో డిస్కస్ చేసి నిన్ను విసిగించను. లాస్ట్ అండ్ ఫైనల్, నువ్వు ఇదేమన్నా లాస్ట్ కలయిక అన్నావు కదా, అందుకే నేను కూడా మళ్ళీ నీకు కనపడకూడదని డిసైడ్ అయ్యాను. చివరిసారిగా నిన్ను చూసి నీకు గుడ్ బై చెప్పి నా లైఫ్కి నేనే ఎండ్ కార్డ్ వేసుకుందాం అనుకున్నాను. ఐ వాంట్ టు లీవ్ దిస్ వరల్డ్. ఈ లోకం మీద విరక్తి కలిగింది. నా మీద నాకే అసహ్యం వేస్తుంది. అందుకే అందరికీ బాయ్ చెప్పి ఐ వాంట్ టు లీవ్. ఈ లోకం విడిచి వెళ్ళిపోతున్నాను ధరణి. బాయ్. ధీరజ్, ఏంటా మాటలు? అసలు అసలు ఇప్పుడు ఎక్కడున్నావు? మరో లోకానికి అడుగు దూరంలో, ఆకాశానికి చాలా దగ్గర కన్స్ట్రక్షన్ బిల్డింగ్ పైన ఉన్నాను. అదిగో నువ్వే చూడు. మళ్ళీ జన్మ అంటూ ఉంటే, మన పెళ్లికి ఎవరు అడ్డు రాకపోతే, నేను ఈ జన్మలో కోరుకున్న నిన్నే నా భార్యగా ఆ జన్మలో కూడా కోరుకుంటాను.
నువ్వే కావాలని దేవుణ్ణి వేడుకుంటాను. ఈ క్షణంతో నా లైఫ్ ఎండ్ అయిపోయింది. దిస్ ఇస్ ద లాస్ట్ డే. ఇంక ఈ ధీరజ్ ఈ లోకంలో లేడు. నేను ఏ లోకంలో ఉన్నా నువ్వు మాత్రం హ్యాపీగా ఉండాలి తరణి. అదేదో ఓల్డ్ సాంగ్ ఉంది కదా, ఎక్కడున్నా ఏమైనా మీ సుఖమే నేను కోరుకున్నాను అంటూ. అలాగే నేను కోరుకుంటున్నాను, నువ్వు హ్యాపీగా ఉండాలి తరణి. ఎస్, నువ్వు హ్యాపీగా ఉండాలి. ఇక ఇక్కడి నుంచి నేను దూకేస్తాను. ధీరజ్, తొందరపడకు. పిచ్చి ఆలోచనలు, పిచ్చి పనులు చేయకు. చచ్చిపోతే ఏమొస్తుంది? మరణం, మృత్యువు, డెత్. నథింగ్ అనుకునే ఈ లోకంలో ఉండడం కంటే మరలోకం. మంచివాడినైతే స్వర్గానికి, చెడ్డవాడినైతే నరకానికి. అయినా ఏ లోకానికి వెళ్ళిపోతే ఏముందిలే. ఈ లోకం వదిలిన తర్వాత చూడు, అనవసరమైన మాటలు మాట్లాడి అందరినీ భయపెట్టాలని చూడకు. ముందు నీ ఆలోచన విరమించుకో. నథింగ్. మై డెసిషన్ ఈస్ టేకెన్. నో మోర్ థాట్స్. ఇట్ మే బి ద లాస్ట్ మీట్ విత్ యు. చెప్పింది చాలు. అసలు నువ్వెక్కడున్నావు? ఇంకెక్కడుంటాను తరణి? మా ఇంటికి దగ్గరగా ఉన్న కన్స్ట్రక్షన్ బిల్డింగ్ దగ్గర చనిపోవడానికి రెడీగా ఉన్నాను. బాయ్ తరణి, గుడ్ బాయ్. ధీరజ్, 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 ఆగు. ధీరజ్, అమ్మా, ధీరజ్ నా కోసం చచ్చిపోవడం అస్సలు బాలేదు. తను చచ్చిపోతే నా మూలంగా చచ్చిపోయాడన్న గిల్ట్ జీవితాంతం నన్ను వెంటాడుతుంది. నిండు ప్రాణం తీసిన పాపం నాకే తగులుతుంది. ఆపాలి, ఎలాగైనా ధీరజ్ని ఆపాలి. ఇప్పుడు చూడు, పరిగెత్తుకుంటూ వస్తుంది. తల్లి కూతుళ్ళిద్దరూ కూడబలుకుని నువ్వింట్లో తిష్ట వేశావు. మీ అమ్మ బయట ధరణి ఎప్పుడు దొరుకుతుందా అని కాపలా కాస్తుంది. మీ కాపురాలు ఎలాగో చెల్లాచెదురైపోయాయి. ఇద్దరూ కూడబలుకుని మా జీవితాల్లో నిప్పులు పోసి మా సుఖ సంతోషాలు దూరం చేయాలని పూనుకున్నారా? ఎవరు ప్రశాంతంగా ఉన్నా మీరు సహించరా? ఎందుకు మీ ఇద్దరూ కలిసి మా జీవితాల్ని నాశనం చేయాలని చూస్తున్నారు? అదేదో కాలేజీలో పనుందని బయటకు వెళ్ళగానే దాని మనసులో విషం నింపడమేనా? ఇలా మమ్మల్ని వేధించుకుని తినకపోతే, మీరు చేసే పనుల వల్ల మేము కొట్టుకుని చావకపోతే మీరే ఇంత విషం ఇచ్చి చంపేరాదు. పీడ వదిలిపోతుంది. ఎట్లా గుడ్లప్పగించి చూస్తుందో చూడు. నంగనాచిలా నాన్న నాన్న అంటావు, నడినెత్తెన నిప్పులు కొంపటి పెడుతూ ఉంటారు. ఏం మనుషులో ఏం బుద్ధులో అస్సలు అర్థమై చావట్లేదు. మీరేం కంగారు పడకండి. వచ్చాక నేను దాని దగ్గర అన్ని వివరాలు తెలుసుకుంటాను. అలా దారులు కాచి మాట్లాడుతూ ఉంటే పాపం అది మాత్రం ఏం చేస్తుందండి?
రాధరణి రా. కూర్చో. ఏంటి ధీరజ్, ఎప్పుడు చూడనట్టు అలా చూస్తున్నావు? ఇప్పటిలా ఇంతకు ముందులా ఇంకెప్పుడు చూడలేను కదా, అందుకే ఒక్కసారి తృప్తిగా చూసుకొని తృప్తిగా ఉండిపోదామని. ఇంక బతికేది మెమరీస్తోనే కదా. వెయిటర్, ఇలా రా. సార్ చెప్పండి. ధరణి, నువ్వేం తింటావు? నీకిష్టమైనవి తినిపించాలని నేను అనుకుంటున్నాను. చాయిస్ నీది, ఆర్డర్ నాది. రమ్మని పిలిచింది నువ్వు, నీతో కలిసి లంచ్ చేయాలన్నది నువ్వు. ఆఫ్ కోర్స్ నా ఇష్టాలు ఆల్మోస్ట్ ఆల్ నీకు తెలుసు. నువ్వు ఏం తెప్పించదలుచుకుంటే అది తెప్పించు. నాకు పర్టికులర్గా ఇదే తినాలనేం కోరిక లేదు. అన్నీ నీ సాటిస్ఫాక్షన్ కోసమే అంటున్నావు కదా, ఇది కూడా నీ ఇష్ట ప్రకారమే తెప్పించు. 2 ఫ్రైడ్ రైస్, 2 వెజ్ సూప్, 2 బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్స్. ఓకే సార్. ధరణి, నేను రెస్ట్ రూమ్కి వెళ్ళొస్తాను. ఆ, గ్రేట్, నేను చెప్పింది గుర్తుంది కదా? ఓకే సార్, గుర్తుంది. ఎలాంటి అనుమానం రాకూడదు. రాదు సార్. కాన్ఫిడెంట్గా వెళ్ళి హ్యాపీగా తనతో మాట్లాడుతూ ఎంజాయ్ చేయండి. నేను మీ ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తాను. చాలా కాన్ఫిడెన్షియల్గా ఉంచుతాను. గుడ్. ఇదిగో మిక్స్ చేసి తీసుకురా. బాగుందా?
సరే, ఇంకేమైనా ఆర్డర్ చెప్పనా? చాలా థ్యాంక్స్ ధరణి, పిలవగానే వచ్చావు. ఊరికే ఎందుకు ధీరజ్ థ్యాంక్స్ అని చెప్తావు? నువ్వు అడిగావు, నేను కాదనలేకపోయాను. సరే, ఇక వెళ్దామా? రా. పంపించొద్దంటే నువ్వేనో మధ్యలో నేను టెన్షన్ పడి చావాల్సి వస్తుంది. చిచ్చి. నంబరు స్విచ్ ఆఫ్ చేయబడినది. మీరు డయల్ చేసిన నంబరు స్విచ్ ఆఫ్ చేయబడినది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ధరణి ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుందమ్మా. ఎందుకు స్విచ్ ఆఫ్ చేసిందో, అసలు ఎక్కడుందో అర్థం కావడం లేదు. కలిసింది, మాట్లాడింది, ఆ తర్వాత ఎందుకు నా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు? స్విచ్ ఆఫ్లో ఎందుకు పెట్టింది? ధరణి ఏమో చూడవే.
నేను ధరణి వాళ్ళ నాన్న ప్రతాప్ని మాట్లాడుతున్నాను. ధరణి మీ దగ్గరే ఉంది కదా? ప్రతాప్ గారు, ధరణి మా దగ్గరే లేదండి. నేను కూడా ధరణి ఎక్కడికి వెళ్ళిందో అని ఫోన్ ట్రై చేస్తున్నాను. ఏంటండి ఏం మాట్లాడుతున్నారు మీరు? మీకు అసలు నిజం మాట్లాడటం రాదా? అన్నిటికీ అబద్ధాలేనా? అబద్ధాలు చెప్పడం మీకు ఆనవాయితీయా లేకపోతే మీ అలవాటా? ధరణిని మీ దగ్గరే పెట్టుకుని నేను ఫోన్ ట్రై చేస్తున్నాను, దొరకడం లేదని చెప్తారేంటి? ఇలా ప్రతిసారి అబద్ధాలు చెప్తే నిజాలు కూడా ఎప్పటికీ నమ్మలేం, గుర్తుంచుకోండి. ప్రతాప్ గారు, అసలు ఏం మాట్లాడుతున్నారు? నేను మీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది? లేకపోతే ఏంటండి? ధరణి మీరు కలిసి మాట్లాడుకోవడం నా కళ్ళారా నేను చూశాను. అందుకే నేను మీకు ఫోన్ చేశాను. లేకపోతే మీకు ఫోన్ చేయాల్సిన అవసరం నాకేంటండి? మా అమ్మాయి అని చెప్తున్నారు కదా, అందుకే మీ దగ్గరే దాచుకుని నాకు అబద్ధం చెప్తున్నారని నేనంటున్నాను. అందులో తప్పే ఉంది. ఇది తప్పులు ప్రశ్నించుకునే టైం కాదండి. ప్రామిస్ చేసి చెప్తున్నాను, ధరణి నా దగ్గర లేదు. తను నాకు రోడ్డు మీద కలిసింది, జస్ట్ మాట్లాడాను అంతే. అంతవరకు నిజం. మాట్లాడి వెంటనే వెళ్ళిపోయింది. తన పని మీద తను వెళ్ళిపోయింది, నా పని మీద నేను వచ్చేసాను. ఇప్పుడు నేను ఇంట్లో ఉన్నానండి. తను ఇంటికి చేరిందా లేదా అని ఫోన్ చేయడానికి ట్రై చేస్తుంటే ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అందుకే నేను టెన్షన్ పడుతున్నాను. అసలు మీరు నాకు ఫోన్ చేసి తను నా దగ్గర ఉందని చెప్తే నాకు ఇంకా టెన్షన్ పెరిగింది. ముందు ధరణి ఎక్కడుందో కనుక్కుని నాకు చెప్పండి. ధరణి నా దగ్గర లేదు, ఇది నిజం. బాగుందమ్మా, బాగుంది, చాలా బాగుంది. నా కూతుర్ని మీ కూతురని మీ దగ్గర పెట్టుకుని లేదని ఎంత బాగా చెప్తున్నారు. దేనికైనా ఒక లిమిట్ అనేది ఉంటుంది. నాకు ఓపిక చచ్చేదాకా చేయకండి. నాకు గాని తెక్కరేగిందంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. నన్ను కంట్రోల్ చేయడం ఆ దేవుడి తరం కూడా కాదింకా. మర్యాదగా నా కూతురు ఎక్కడుందో చెప్పండి, లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు అలా గట్టిగా అడగండి, కడిగి పారేయండి. గట్టిగా దులి పారేస్తే గాని వాళ్ళ నోళ్లకి తాళాలు పడవు. నోరు తెరిస్తే అబద్ధాలు. మీరు వాళ్ళిద్దరూ మాట్లాడడం చూసారని చెప్పినా చూడండి ఎలా దబాయిస్తుందో. అసలు వాళ్ళని ఉపేక్షించొద్దండి. వార్నింగ్ ఇవ్వడమే కాదు, ఇంకొకసారి బుజ్జమ్మతో మాట్లాడాలంటే భయపడేలా చెయ్యండి. వదిలేస్తే ఇదిగో ఈవిడగారు వచ్చి చేరినట్టే ఆవిడగారు కూడా రెచ్చిపోయి మన బుజ్జమ్మని లాక్కెళ్ళిపోవచ్చు. చూడండి, లాస్ట్ అండ్ ఫైనల్. మర్యాదగా నా బుజ్జమ్మని తీసుకొచ్చి నా దగ్గర దించి వెళ్ళండి, లేకపోతే చూడండి, లేని ధరని తీసుకొచ్చి మీ దగ్గర దించమంటే నేను ఎలా తీసుకొచ్చి దించుతానండి? మీ అపనమ్మకాలకి నేను బాధ్యురాలి కాదు. మీరు అబద్ధం అనుకుంటే నేనేమీ చేయలేను. నేను చెప్పేది మాత్రం నిజం. చెప్పింది చాలు, ఆపుతారా? మీకు ఒక గంట టైం ఇస్తున్నాను. గంట లోపల నా బుజ్జమ్మని తీసుకొచ్చి నాకు అప్పచెప్పకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు. సీరియస్గా చెప్తున్నాను. నమ్మకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు అప్పుడు మీరు నన్ను బ్లేమ్ చేసిన లాభం లేదు. మ్యాటర్ సీరియస్ కాకముందే మీకు మీరు డిసైడ్ చేసుకుని నా బుజ్జమ్మని తెచ్చి నాకు అప్పచెప్పండి. ప్రతాప్ గారు, ఈయనేంటమ్మా ఇలా మాట్లాడుతున్నారు? ధరణి నా దగ్గర లేదంటే లేదు, మీ దగ్గర ఉందని మొండిగా స్వాదిస్తున్నాడు. గంటలో తీసుకొచ్చి దించకపోతే ఏం చేస్తానో నాకే తెలియదని వార్నింగ్లు ఇస్తున్నాడు. అసలు ఏమనుకుంటున్నాడో ఏంటో. ధరణి అక్కడ లేకుండా మన దగ్గర లేకుండా ఎక్కడికి వెళ్ళినట్టు? అసలు ఏ పని మీద ఉన్నట్టు? ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ వస్తుంది. ఆయనేమో మనల్ని అనుమానిస్తున్నాడు. అసలు వారి అనుమానం ఎక్కడి వరకు దారితీస్తుందో ఏంటో.
ముందు ధరణి కనిపిస్తే కానీ ఈ ప్రాబ్లం సాల్వ్ కాదు. ఎక్కడున్నావు ధరణి? మీరు డయల్ చేసిన నంబరు స్విచ్ ఆఫ్ చేయబడినది. సోదమ్మ చెప్పినట్టు దాన్ని నేను రక్షించుకోగలను. ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ వస్తుంది, వివరాలేమో ఎవరికీ తెలియవు. వదిలేసి భారం అంత దేవుడి మీద వేసి ఇక్కడే నిరీక్షిస్తూ కూర్చోనా. భయానికి గుండాగి చచ్చేలా ఉన్నాను. వెతుకుతాను, మళ్ళీ నా కూతురుతోనే ఇంటికి తిరిగి వస్తాను. జర్నీ జర్నీ బాయ్ ధరణి. బాయ్. గుడ్ బై. గుడ్ బై ధీరజ్. టేక్ కేర్. మనం మళ్ళీ కలవకపోవచ్చు. ఇదే మన లాస్ట్ మీటింగ్ కావచ్చు. బాయ్. జాగ్రత్త. నువ్వు జాగ్రత్త. లాస్ట్ మీటా? ఏం మాట్లాడుతున్నావే? కలవకుండా ఎక్కడికి పోతాం? మనం పెళ్లిలో కలుస్తాం కదా, మనం కలవకుండా పెళ్ళెలా అవుతుందే? జనని గారు ఎన్నిసార్లు కాల్ చేశారు? ఎందుకు? ఏమై ఉంటుంది? ఎందుకు ఎన్నిసార్లు కాల్ చేసి ఉంటారు? ధరణి, చెప్పండి, ఎందుకు నాకు ఎన్నిసార్లు కాల్ చేశారు? ఏమైంది? ఏం లేదు, నీ ఫోన్ ఒక 2 సార్లు ట్రై చేస్తే స్విచ్ ఆఫ్ అని వచ్చింది. అందుకే ఏమైందో ఏంటో అని రిపీటెడ్గా ఫోన్ చేయాల్సి వచ్చింది. నీకేం కాలేదు కదా? నువ్వు సేఫ్గానే ఉన్నావు కదా? ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. నేను ఎక్కడికి వెళ్ళానండి? ఎక్కడికి వెళ్ళలేదు, కాలేజ్కి వెళ్ళాను. ఎందుకో ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఇప్పుడే ఇంటికి వెళ్తున్నాను. మీ మిస్డ్ కాల్స్ చూసి ఎందుకు ఎన్నిసార్లు కాల్ చేశారని డౌట్ వచ్చి ఫోన్ చేస్తున్నాను. అలాగా? నీ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చేసరికి కాస్త భయం వేసింది. నీకేమైందో ఏంటో అని కొంచెం టెన్షన్ పడ్డాను. ఏ తల్లైనా కూతురి క్షేమమే కోరుకుంటుంది కదా, అందుకే చాలా భయపడ్డాను. నువ్వు సేఫ్గా ఉన్నావు, నీ మాట విన్నాను. ఇప్పుడు నా మనసు కాస్త కుదుటపడింది. నువ్వైతే క్షేమంగానే ఉన్నావు కదా? నేను క్షేమంగానే ఉన్నానండి. ష్యూర్ కదా? ష్యూర్ అండి, నాకేం కాలేదు. మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నేను ఇంటికి వెళ్తున్నాను, ఇంటి ముందే ఉన్నాను. బాయ్ అండి, ఉంటాను. మీరు నా గురించి ఏం వరీ అవ్వకండి. అమ్మా, ధరణి మాట్లాడింది. తను సేఫ్గానే ఉంది. తను ఇంటికి వెళ్ళిపోతుంది. దాన్ని బాగానే ఉంది. ఇందాక కాలేజ్కి వెళ్ళిందట.
ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయిందట. అవును, ఎప్పుడు నిజం చెప్పే సోదమ్మా ఎందుకు ఈసారి పొరపాటు పడింది? అంత భయపెట్టింది, ఏదేదో చెప్పింది. మబ్బులు కమ్ముతున్నాయి, రాహు మింగుతున్నాడు అని. ఎంత భయపడిపోయానో. ధరణి మాట విన్నాకే మనిషినయ్యాను. ఒరే ఏంట్రా సంగతి, ఏమైంది? ప్లాన్ నువ్వేసావు, ఇంప్లిమెంటేషన్ నేను చేశాను. క్రిమినల్ అండ్ సన్ ఆఫ్ క్రిమినల్, క్రూయల్ అండ్ సన్ ఆఫ్ క్రూయల్. దుర్మార్గురాలు కొడుకు చేతులు కలిపితే ఇంకా తిరుగుంటుందా మమ్మీ? నువ్వు ఏం చెప్పావో అదే నేను చేశాను. ఎస్, ప్లాన్ సక్సెస్ఫుల్ గా వర్కౌట్ అయింది. నెక్స్ట్ ఏం చేయాలో, ఎలా వాళ్ళతో ఆడుకోవాలో నువ్వు డిసైడ్ చేసుకో మమ్మీ. శభాష్ రా బేటా. శుభవార్త నా చెవిలో వేశావు కదా, ఇక చూడు వాళ్ళకి సినిమా చూపిస్తాను. సీక్వెల్ సినిమా, లైఫ్ లాంగ్ ఎంటర్టైన్మెంట్ పిక్చర్. దీనికి నెంబర్లుండవు, ఓన్లీ కంటిన్యూటీయే. వాళ్ళు విలవిల్లాడుతూ ఉండటం, మనం కిలకిలా నవ్వుతూ ఉండిపోవడం. అరే త్వరగా వచ్చేసేరా. అలాగే మమ్మీ, వస్తున్నాను. ఎస్, జనని, ఇక మీ అందరికీ చుక్కలు చూపిస్తాను. వచ్చావా తల్లి? రా. ఫోన్ ఎత్తనంత బిజీగా ఏం చేస్తున్నావు మా కాలేజీలో? మీ నాన్నకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా నీ ఫోన్ ఏంటి స్విచ్ ఆఫ్ వస్తుంది? అనుకోకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందమ్మా. ఆహా, స్విచ్ ఆఫ్ అయిందా? నాన్న, మీకొక గుడ్ న్యూస్. నేను డిగ్రీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. 90% వచ్చింది తెలుసా? ఎంతసేపు ఎక్కడికి వెళ్ళావు బుజ్జమ్మ? నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యానంటే నాన్న సంతోషపడకుండా ఇలా అడుగుతున్నారేంటి?